హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. అక్టోబర్ 7 ఈ తేదీకి ప్రపంచ చరిత్రలో గత 2 ఏళ్లుగా ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక ముందు ఉండబోతోంది. ఎందుకంటే సరిగ్గా ఇదే రోజున 2 ఏళ్ల క్రితం, అంటే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై పొరుగునే ఉన్న గాజాను తమ అధీనంలో ఉంచుకున్న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పైకి భీకరంగా జరిపిన దాడి, ఆ తర్వాత పరిణామాలు ప్రపంచాన్ని ఇప్పటికీ, అంటే 2 ఏళ్ల తర్వాత కూడా కట్టి కదుపుతుండడానికి ఆ రోజు జరిగిన పరిణామాలే కారణం. ఆ విధంగా గత 2 ఏళ్లుగా మానవ జాతి గతంలో చూసిన అతి కొద్ది భారీ మారణ హోమాల్లో ఒకదానికి సరిగ్గా ఈ రోజునే 2 ఏళ్ల క్రితం అంకురార్పణ జరిగింది. ఇప్పటికీ, అంటే 2 ఏళ్ల తర్వాత కూడా ఆ రావణ కాష్టం అలాగే రగులుతూ ఉంది. ఎంతోమందిని సమిధలుగా చేసుకుంటూ ఒక జాతి, అంటే పాలస్తీనా జాతి అనే ఒక జాతి మొత్తాన్ని నిర్వీర్యపరిచి అది అసలు ఈ భూమి మీద లేకుండా చేసేలా వడివడిగా పరుగులు తీస్తోంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 7 ఉదయం ఇలా తెల్లవారుతుండగానే హమాస్ తీవ్రవాదులు హమాస్ ఏలుబడిలో ఉన్న గాజా నుంచి ఇజ్రాయెల్పైకి క్షిపణుల వర్షం కురిపించారు. వందలాది క్షిపణులు, 1, 2 కాదు, వందలు, వేలు. దీంతో అప్పటి వరకు ఇజ్రాయెల్ అంటే శత్రు దుర్భేద్యమైనదని, దాని యొక్క చూడాలంటే ఎంతటి శత్రువులు కూడా గడగడ ఉడుకుతారని, ఒకసారి దానివైపు కన్నెత్తు చూసినా దానిని ఇంత హాని చేకూర్చిన ఇజ్రాయెల్ వారిని వెంటాడి వేధిస్తుందని, మరణశాస్త్రం లిఖిస్తుందని ప్రతీతి. అదేవిధంగా ఎన్నో ఉదాహరణలు కూడా జరిగాయి. ప్రపంచంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ కానీ, ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ అయిన మొసాద్ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇలా ఏవైనా సరే ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో యుద్ధ రంగాన, గూఢచార రంగంలో అత్యున్నతంగా నిలిపాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ పొరుగు దేశాల నుండి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఐరన్ డోమ్ నిర్మించుకుంది. దీంతో తన వైమానిక తలంపై ఎవరూ కూడా ఎటువంటి దాడులు జరిపే ఆస్కారం లేదని ఇజ్రాయెల్ ధీమాగా ఉంది. కానీ 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఒక చిన్న దేశం గాజా వంటి ఒక చిన్న ప్రాంతం నుంచి కేవలం 22 లక్షల మంది నుంచి 25 లక్షల మంది నివసించే ప్రాంతం నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పైకి లక్షించిన వందలాది వేలాది క్షిపణులు, డ్రోన్లు, ఇజ్రాయెల్ శక్తి పాఠవాలని, ఇజ్రాయెల్ సమర్థతను, అప్పటి వరకు ఇజ్రాయెల్కు శత్రు దుర్భేద్యమైనదిగా ఉన్న పేరును పటాపంచలు చేశాయి. ఒక గాజా నుంచే కాకుండా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాల నుంచి కూడా హమాస్ సారథ్యంలో జరిగిన ఈ క్షిపణి దాడులు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ను పటాపంచలు చేశాయి. ఆ దేశ ప్రతిష్టను తుత్తునీళ్లు చేశాయి. అప్పటి వరకు దుర్నిరీక్ష్యంగా వెలిగిన ఇజ్రాయెల్ సైనిక పాఠవం, ఇజ్రాయెల్ సైనిక శక్తి సామర్థ్యాలు ఈ యొక్క హమాస్ దెబ్బతో ఒక్కసారిగా నెలకూలిపోయాయి. ఆ రోజు హమాస్ తీవ్రవాదులు జరిపిన, హమాస్ సానుభూతి పరులు జరిపిన దాడిలో 1200 మంది పైగా ఇజ్రాయలీ పౌరులు దుర్మరణం చెందారు. ఆ తర్వాత కనీసం 251 మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకుని గాజాకు తీసుకువెళ్ళిపోయారు. అక్కడ నిర్బంధంలో ఉంచారు. దీంతో తన ప్రతిష్ట యావత్తు ఇలా మసకబారిపోయిందన్న ఉక్రోషంతోనూ, వందలాది మంది తన పౌరులు ఇట్లా అన్యాయంగా మృత్యువాత పడడంతోనూ, పైగా హమాస్ ఉగ్రవాదులు వెళుతూ 251 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా వెంట తీసుకువెళ్ళడం పైన తీవ్ర స్థాయిలో స్పందించిన ఇజ్రాయెల్ ఆగ్రహంతో, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఇజ్రాయెల్ ఆ రోజు మొదలుకొని 2023 అక్టోబర్ 7 మొదలుకొని ఇప్పటి వరకు, అంటే గత 2 ఏళ్లుగా తనపై దాడి చేసిన హమాస్ సంస్థను, దాని నాయకులను పూర్తిగా తుదముట్టించేందుకు భీకరంగా దాడులు జరుపుతోంది. ఒక అంచనా ప్రకారం గత 2 ఏళ్లలో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై జరిపిన
దాడులలో ఉపయోగించిన పేలుడు పదార్థాలు 2,00,000 టన్నులకు పైనే. ఇట్లా ఇజ్రాయెల్ హాస్పిటల్ అని లేదు, స్కూల్ అని లేదు, శరణార్థుల శిబిరాలని లేదు, పిల్లలు ఉన్నారని లేదు, అలా ఏమీ లేదు, ప్రదేశం లేదు, సందర్భం సమయం లేదు. ఈ గత 2 ఏళ్లుగా తన ఇష్టానుసారంగా చేస్తున్న దాడుల వల్ల కనీసం 67,000 పైగా 67,000 నుంచి 70,000కు పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరులు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఇలా వారు వీరని కాదు అందరూ ఉన్నారు. ఇక కనీసం 2,00,000 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో కన్నులన్నీ తెరవని పసికొన్నాళ్ళ దగ్గర నుంచి పండు ముదుసోళ్ళ వరకు అందరూ ఉన్నారు. ఇట్లా సుమారు 70,000 మంది చనిపోయారు. 2,000 మంది పైగా తీవ్రంగా గాయాలు పడి ఏ పని చేసుకోలేని అసక్తితో రోజుకొక యుగంగా బతుకులుడిస్తున్నారు. అంతేనా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలోని నివాసాల్లో కనీసం 90% పైగా పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో పాలస్తీనీయులు చాలామంది, బతికి ఉన్న కొద్దిమంది, సుమారు పోయిన వారు పోగా మిగిలిన సుమారు 15-16 లక్షల మంది పరాయపయోగం మిగిలిన వారు శరణార్థ శిబిరాల్లోనే, టెంట్లోనే లేదా ఆరుబయటే కాలం గడపాల్సిన పరిస్థితి. పోని వారికి ఆహారం అందుతుందే, తాగునీరు దొరుకుతుందే, ప్రాణాలు నిలిపే ఔషధాలన్న వారికి అందుబాటులో ఉన్నాయంటే అవి ఏమీ లేవు. దీంతో వీటన్నిటి కొరతతో ఇజ్రాయెల్ వాటిని పాలస్తీనీయులకు చేరకుండా అన్ని విధాలుగా కట్టడి చేయడంతో ఎంతోమంది చిన్నారులు, పాలస్తీనీయులు, గర్భిణులు నేలరాలిపోతున్నారు. డొక్కలిండి బక్క చిక్కిన చిన్నారులు ఇప్పుడు గాజాలో అడుగడుగునా మనకు కనిపిస్తారు. ప్రపంచ దేశాలన్నీ ఖండించిన, ప్రపంచ దేశాలు, ఇతర దేశాలన్నీ, మానవతావాదులందరూ ఎంతగా మొరబెట్టుకున్న ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కనీస మానవతా దృక్పథంతోనైనా గాజాలోని పాలస్తీనీయులకు అవసరమైన అన్నపానీయాలు, ఔషధాలు అందించాలని, సాధారణ పౌరులు ఉండే జనావాసాలపైకి, హాస్పిటళ్లపైకి, ఇట్లా శరణార్థ శిబిరాలపైకి దాడులు జరపవద్దని ఎంతగా మొత్తుకుంటున్న ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకా రోజు రోజుకు తన దాడులు ఉధృతం చేస్తూ పాలస్తీనా జాతి అనే దాన్నే భూమండలం పైన ఉండనివ్వరాదన్న పట్టుదలతో ఉన్నట్లుగా తన దాడులను కొనసాగిస్తోంది, రక్తప్రేరులు పారిస్తోంది. దీనికి ఇజ్రాయెల్ తన కారణాలు తనకు ఉండొచ్చు. కానీ ఆధునిక ప్రపంచం ఇంతగా అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పుడు కూడా ఇలా పాశవికంగా ఒక దేశంపైకి కేవలం ఒక 20-25 లక్షల మంది ఉండే ఒక చిన్న ప్రాంతం, గాజా అనే ప్రాంతంపైకి అన్ని విధాల దిగ్బంధం చేసి పాలస్తీనాలను ఇట్లా వెంటాడుతూ చంపటం ఏమాత్రం క్షమార్హం కాదని, ఇది యుద్ధరీతి కిందకు రాదని ఎన్నో దేశాలు ఎంతో మొరబెట్టుకుంటున్నాయి. సాక్షాత్తు ఇజ్రాయెల్ను బలపరిచే అమెరికాలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఇప్పటికే ఎన్నోసార్లు ఇజ్రాయెల్ దౌత్యాన్ని అడ్డుకోవాలని, దానికి బ్రేకులు వేయాలని అమెరికాను డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేశారు. తాజాగా ఈ ప్రదర్శనలు అంటే పాలస్తీనాను ఇజ్రాయెల్ బారి నుంచి కాపాడి, పాలస్తీనాపై అంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపేలా ఒక శాంతి ఒప్పందం కుదిరించి యుద్ధ విరమణకు బాటలు వేయాలని, ఇంకా మిగిలి ఉన్న పాలస్తీనీయులను ఆదుకుని వారి పునరావాసానికి, వారి ప్రశాంత జీవనానికి బాటలు వేయాలని ఎన్నో దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అభిష్టానికి వ్యతిరేకంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ సాక్షాత్తు అమెరికా మిత్ర దేశాలు కూడా ఎన్నో ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడాయి. తాజాగా ఐరోపా, అరబ్ దేశాలతో పాటు ఇట్లా గాజా చుట్టుపక్కల ఉన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన దేశాలన్నీ కూడా ఇప్పుడు నోరు విప్పి ఇజ్రాయెల్ను కొద్దిగా తగ్గమని, గాజాను ఊపిరి తీసుకొనివ్వమని, పాలస్తీనీయులను ప్రతికి బట్టకట్టనివ్వమని వేడుకుంటున్నాయి. ఎందుకంటే ఇవేవి కూడా ఇజ్రాయెల్కు గట్టిగా ఈ విషయాన్ని చెప్పే ధైర్యం కానీ పరిస్థితులు కానీ లేవు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఖతార్లోనే అమెరికా వెలుపల భారీ వైమానిక స్థావరం ఉంది. ఈ ఖతార్ ఇజ్రాయెల్ ఎంతో అమెరికాకు, ఖతార్ కూడా అంతే. అలాంటి ఖతార్లో హమాస్ నేతలు దాగి ఉన్నారంటూ ఇజ్రాయెల్
ఖతార్ నడిబొడ్డు పైన వైమానిక దాడులు జరిపి పలువురిని హతమార్చింది. ఈ సంఘటన ఏం చెప్పిందంటే, ఇజ్రాయిల్ తనకు ఇష్టమైన ఏ పనైనా సరే, అది సాక్షాత్తు అమెరికాకు తన తోటి మిత్ర దేశమైనా సరే, తనతో బాగుంటున్న దేశమైనా సరే, ఆమె ఇజ్రాయిల్ ఏమాత్రం ఉపేక్షించుతారు. ఇట్లాంటి పరిణామాలను చూసిన తర్వాత అరబ్ దేశాలన్నీ కూడా యూరోప్లోని నాటో దేశాల మాదిరిగా ఒక కూటమి కట్టేందుకు తమలో ఇట్లా ఏ దేశం పైన సరే ఇజ్రాయెల్ ఖతార్పై జరిపిన దాడులన్నీ జరిగితే అందరూ సమిష్టిగా కలిసి దాన్ని అడ్డుకోవాలని ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకునేంత తీవ్ర నిర్ణయం తీసుకునేంత పరిస్థితికి తీసుకొచ్చాయి. దీంతో ఇవన్నీ గమనించిన అమెరికా ఇటీవల ఒక 20 సూత్రాల శాంతి ప్రణాళిక తీసుకొచ్చింది. అప్పటి వరకు తాను ఇజ్రాయెల్కు వంతపాడుతున్నట్టుగా విధానాన్ని విరమించుకుని కొద్దిగా ప్రపంచ దేశాల మాటలు మన్నిస్తూ ప్రపంచ దేశాల డిమాండ్ను కాస్త చెవిన పెట్టుకుని ఇప్పుడు ఇజ్రాయెల్ను ఇట్లా శాంతి చర్చలకు రావాలని, హమాస్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశిస్తూ 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. దీనికి మన ఇండియాతో సహా చైనా, జపాన్, ఇటలీ, స్పెయిన్, ఇట్లా ఇంగ్లాండ్, ఇవన్నీ రష్యా, ఇరాన్, ఇట్లా అరబ్ దేశాలు ఇవన్నీ మద్దతు పలికాయి. దీంతో ఈ సోమవారం నాడు ఈజిప్ట్ రాజధాని కైరోలో అమెరికా, ఖతార్, ఇతర దేశాల మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్కు గాజాలోని హమాస్ తీవ్రవాదులకు మధ్య, హమాస్ ప్రభుత్వ అధినేతలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలించాలని, ఇప్పుడైనా కనీసం యుద్ధ విరమణ దిశగా అడుగులు పడాలని ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం తమ మధ్య ఉన్న శత్రుత్వ భావానికి స్వస్తి పలికి కనీసం తమను ఎన్నుకున్న లేదా తాము ఏలుతున్న ప్రజల సంక్షేమం, వాళ్ళకి బట్టకట్టినివ్వడానికైనా సరే కాస్తంత తగ్గి రెండు పక్షాలు శాంతి స్థాపనకు సహకరించాలని, యుద్ధ విరమణకు అంగీకరించాలని, ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇదే తరహా చొరవను ప్రదర్శించి గాజాలో ఇంకా మిగిలి ఉన్న పాలస్తీనీయులను తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకుందాం. అప్పుడైనా సరే పశ్చిమాసియాలో శాంతి వెలువరిస్తుంది. ఇట్లా ఎక్కడికెక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాల్లో కనీసం ఒక్కటైనా శాంతియుతంగా ముగిసి, శాంతియుతంగా సమసి ప్రజలు యుద్ధ భయంతోనూ ఈ దాడుల భయంతోనూ అల్లాడుతున్న సాధారణ అమాయక ప్రజలు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, జాతి వైరుధ్యాలు, జాతి వైరాలు వీటన్నిటితో ఏమాత్రం ప్రమేయం కానీ వాటి పట్ల అంతగా ఆసక్తి, అనురక్తి ఇట్లాంటివి ఏమీ లేనివి సాధారణ ప్రజలు తిరిగి ప్రశాంత జీవితం గడిపేలా పరిస్థితులు అనుకూలిస్తాయని ఆశిద్దాం. అందుకే ఈజిప్ట్లో జరిగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగే చర్చలు పూర్తిగా ఫలప్రదం కావాలని, ఈ అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఈ చర్చలు చక్కటి పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సుస్థిర అడుగులు పడేలా చూడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.